ఇప్పుడు మీరు ప్రజలకు చేద్దాం మంచి అని అనుకుంటున్నారు కదా! మరి మిమ్మల్ని గుర్తించిందా బీజేపీ పార్టీ? 10 నెలలకే గుర్తించింది కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఓకే. ప్రజలు నమ్మి గెలిపించుకొనుంటే నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే బేసికల్లీ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతంలో కాస్ట్ బేస్డ్ రాజకీయాలు చాలా ఎక్కువ. అండ్ ఒక పార్టీకి కూడా కన్‌ఫైన్ అయ్యి ఉంటారు. ఓకే. వాళ్ళు ఏమీ చేయరు. ఆ గుంటూరు 2 నేను కంటెస్ట్ చేసే ముందు అట్లే ఉంది. ఇప్పుడు కూడా అట్లే ఉంది. అక్కడ గెలిచినా ఆ రోడ్డు పక్కన ఇంటి బయటే డ్రైనేజ్‌లుంటాయి. లిటరల్లీ ఇంటి బయటే డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్. ఓకే. అలా వెళ్ళి అక్కడ ఇంటి ముందు 2, 3 మెట్లు కట్టుకుంటారు గదా! ఆ మెట్ల మీద లేడీస్ కూర్చొని మాట్లాడుతుంటారు. అటు సైడ్, ఇటు సైడ్ ఆ డ్రైనేజ్ ఉంటుంది. వాళ్ళకదే అలవాటైపోయింది ఓకే. ఆ లైఫ్. అట్లనే మొత్తం రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయాలని జెప్పేసేసి బోలెడన్ని ఫండ్స్ రిలీజ్ చేసింది గానీ, ఈ రోజు వరకు అంటే నేను కంటెస్ట్ చేశాను గాబట్టి ఆ కాన్స్టిట్యుయెన్సీ గురించి జెప్తున్నా. సిమెంట్ రోడ్లు కూడా ఏం వేయలేదు. ఆ రోడ్లు ఎట్లున్నాయంటే గుంటూరు రోడ్లు లిటరల్లీ గుంటూరు 2లో డెలివరీ అయిపోతది ప్రెగ్నెంట్ వుమెన్ గనక హాస్పిటల్‌కెళ్ళేలోపు అట్లా ఉంటాయి రోడ్లు. స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్ ఉంది అక్కడ. మరెందుకు ప్రతిది ప్రజలు ఎవ్రీథింగ్. మీలాంటి వాళ్ళని గుర్తించట్లేరు? ఇక చెప్తున్నాను. ఒకటి కాస్ట్ బేస్డ్ రాజకీయాలు. ఒకటి మా పార్టీనే గెలుస్తది. మా పార్టీనే గెలిపించుకోవాలని. కానీ అదే పార్టీ గత కొన్ని సంవత్సరాలు అక్కడ గెలుస్తుంది గానీ, అక్కడ అభివృద్ధి మాత్రం ఏమీ అవ్వలే. దట్ గుంటూరు ఈస్ సేమ్ 15 ఇయర్స్ బ్యాక్ అండ్ నౌ ఆల్సో. ఓకే. అట్లే ఉంది. కానీ వాళ్ళు అదే పార్టీనే గెలిపించుకుంటారు అక్కడ. అదే టీడీపీ గెలుస్తదక్కడ. కానీ వాళ్ళు ఏమీ చేయరు. మొన్న గెలిచాడు టీడీపీ నుంచి. వైసీపీలోకెళ్ళిపోయాడు. బట్ వైసీపీలోకెళ్ళినా సరే అది గుంటూరు 2 కాన్స్టిట్యుయెన్సీ గానీ అక్కడ ఏమీ జరగదు. కొత్త వాళ్ళని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళనే గెలిపించరు. ఎందుకంటే మేబీ జనాలకు కూడా కొత్తోళ్ళొస్తే డెవలప్‌మెంట్ చేసేస్తారని భయమేమో. మాకిదే బావుంది. మీరెందుకు మరి బీజేపీని చూజ్ చేసుకున్నారు? జనసేనకెళ్ళొచ్చు గదా! ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారంటే మీకు ఇష్టము. అవును. చిన్నప్పటి నుంచి అంటే 16 ఇయర్స్ నుంచి ఇష్టపడ్డారు. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయనకెందుకు మీరు సపోర్ట్‌గా నిలబడలేకపోయారు? ఐ టోల్డ్ యూ కదా! నేషనల్ పార్టీ కావాలి. రీజనల్ ఓకే. పార్టీ కాదు. నేను ఒక స్టేట్‌కి కన్‌ఫైన్ అవ్వడం నాకిష్టం లేదు. నేను తెలుగమ్మాయినే కానీ ఒకే స్టేట్‌కే కన్‌ఫైన్ నేను అవ్వదలుచుకోలేదు. ఓకే. సో, నేను జనసేనలో ఉంటే నేను కర్ణాటకనో, తమిళనాడో లేకపోతే నార్త్ ఇండియానో నాకెళ్ళే అవకాశం ఉండదు. ఐ వాంట్ టు బి ఇన్ ద సెంట్రల్. ఓకే. కాబట్టి ఓన్లీ అదే నేను రీజన్. అదే రీజను. హ్మ్. నాకు వైడర్ రేంజ్ నేను ఎప్పుడూ ఒకటే చెప్తా. నువ్వు బాగా చదువుకోవాలంటే నువ్వు ఒక గొప్ప యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటావు. మీ ఊర్లో ఉన్న కాలేజ్ దగ్గరే ఆగిపోవు కదా! నేను అలా ఒక గొప్ప యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నా. దట్ టూ మా ఫ్యామిలీ మా తాతగారి కాలం నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది కాబట్టి. ఆయన ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు లైక్ చేశారు. బట్ ఇప్పుడు నాకు టీడీపీ మీద మంచి ఇంప్రెషన్ ఉండేది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన అల్టిమేట్ సీఎం అనిపించాడు అప్పుడు. ఓకే. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్‌తో టై అప్ పెట్టుకుందో మై హార్ట్ వాస్ బ్రోకెన్. ఆ హ్మ్. టైంలో 2014 సంథింగ్ అనుకుంటా. యాంటీ కాంగ్రెస్ పార్టీనే టీడీపీ. ఓకే. అలాంటి యాంటీ కాంగ్రెస్ ఉన్న టీడీపీ ఎళ్లి మళ్ళీ అదే కాంగ్రెస్‌తో అలయన్స్ పెట్టుకుంటే ఓకే. మాధవీలత గారు ఎందుకు బిజినెస్ చేయలేకపోయారు? అంటే బిజినెస్ ఎందుకు పెట్టుకోలేదు మీరు? ఏది ఇంట్రెస్ట్ లేదా? విచ్ ఓన్ బిజినెస్? బిజినెసెస్. ఓన్ బిజినెస్. యెస్. ఓకే. నేను పెట్టుకోవాలనుకుంది బోటిక్ యాక్చువల్లీ. ఓకే. ఐ ట్రైడ్ ఇన్ 2015 బట్ నా బెస్ట్ ఫ్రెండ్ నాకు కోఆపరేట్ చేయలేదు. ఓకే. దట్ స్టూపిడ్ ఫెలో షీ డిడ్ంట్ కోఆపరేటెడ్ మీ. ఓకే. సో, ఇప్పుడు కోఆపరేట్ చేస్తా అంటుంది. సో, ఐ సెడ్ తర్వాత చూద్దాం. అంటే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ అలా విల్ ట్రై టు ప్లాన్ అని చెప్పేసి అనుకుంటున్నాం. చూడాలి అది బోటికా లేకపోతే ఇంకో బిజినెసా, బట్ వి ఆర్ ప్లానింగ్. ఓకే. ఒక హాట్ టాపిక్ ఏంటంటే 'త్రిష' గారి మీద 'మనసు రాలిక' అని ఒక కామెంట్ చేశారు. సో, దానికి మీరెందుకు మాధవీలత గారు ప్రతి దానికి స్పందిస్తారు కదా! అది రీసెంట్‌గా జరిగిందే. ఒక 3, 4, 5 డేస్ అయితుంది. లైక్ ఒక 1 వీక్. ఎందుకు స్పందించలేదు? చూసారా నా ఫేస్‌బుక్? చూస్తే అలా అడిగి ఉండరు కదా! ఆల్రెడీ చూసాము. ఓకే. స్పందన పెట్టాను. స్పందన పెట్టారు. బట్ వీడియోస్ కూడా ఎందుకు అంటే మీది రాలేదు. ఇప్పుడు చిరంజీవి గారు స్పందించారు. ఖుష్బు గారు పెట్టాను కదా స్పందించారు. సోషల్ మీడియాలో. నేను ఏం పెట్టాను అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్. అది చాలా చాలా పాలిష్డ్ ఇంగ్లీష్ పెట్టాను. అందుకే అది పెద్ద వైరల్ అవ్వలేదన్నమాట. యాక్చువల్లీ తెలుగులో పెట్టానంటే వైరల్ అయ్యిందనేమో చాలా పాలిష్డ్ ఇంగ్లీష్‌లో పెట్టాను అది. ఓకే. సో, మనోళ్ళకి అంత ఎక్కి ఉండదు అది. నేను ఏం పెట్టానంటే యాక్చువల్లీ నేను 'మన్సూర్ అలీ ఖాన్‌ని' సపోర్ట్ చేయట్లేదు. ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అట్‌లీస్ట్ అతను మనసులో మాటన్న బయటికి కక్కేసాడు. ఓకే. యాక్చువల్లీ అతని మనసులో ఉన్నది అదే. చాలా మందికి మనసులో ఉండేది కూడా అదే. చాలా మంది బయటపడరు. హీరోలకు, చాలా మంది డైరెక్టర్లకు, చాలా మంది ప్రొడ్యూసర్‌లకి ఉండేది కూడా అదే ఫీలింగ్. అతను బయటికి చెప్పాడు.
మిగిలిన వాళ్ళు బయటికి చెప్పరు. సో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ ఏం చేస్తారు అంటే అదే అమ్మాయి కావాలి అనుకుంటే వాళ్ళు మూవీస్ ఎరవేసి అదే అమ్మాయిని దే రిసీవ్ ఇట్. ఓకే. ఇతనికి ఆ అవకాశం లేదు కాబట్టి విలన్ రోల్స్ స్టిల్ చేసేవాడు. మూవీస్ లో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా? అంటే నెగిటివ్ కామెంట్స్ పెడతారు కానీ అయ్యయ్య అట్లేం లేదు, ఓపెన్ గా చెప్పాలి కదా. కలియుగం ఇంకా 2.5 లక్షల సంవత్సరాలు ఉందమ్మా, కృతయుగం రాలేదు. ఓకేనా? రోజు రోజుకి ఆడవాళ్ళ మీద అరాచకం పెరగడమే తప్ప అది తగ్గుతుందని నేను అన్నాను. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను చెప్పాను కదా, విత్ కన్సెంట్ దెర్ ఈస్ నో క్రైమ్. సో విత్ కన్సెంట్ ఐ డోంట్ వాంట్ టు టాక్, అయిపోయింది స్టోరీ ఎండ్. ఓకే. లేకపోతే నీకెవ్వరు నిజాలు చెప్పు, యథార్థవాది లోక విరోధి. నేను నిజాలు చెప్తా కాబట్టి నాకు హేటర్స్ ఎక్కువ, బట్ నాకు హేటర్స్ పెరుగుతున్నారని నేను అబద్ధం చెప్తూ పాలిష్డ్గా నేను మాట్లాడలేను. ఇంతకుముందు నాకు సినిమా ఇండస్ట్రీ పెద్ద గొప్ప అవకాశాలు ఇచ్చి పొడిచిందేం లేదు, బట్ స్టిల్ నాకు నా సినిమానే అన్నం పెట్టింది కాబట్టి నేను కోరుకున్న ఫీల్డ్ అంటే సినిమా పెట్టకపోతే ఇంకేది పెట్టదు అని నేను అనుకోను. కష్టపడితే ఎక్కడైనా ఐ వస్తాయి హ్యావ్ కదా. టాలెంట్. నేను ఏం డ్రీమ్ చేస్తానో నేను అది అచీవ్ చేయగలను. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. కానీ నాకు ఇష్టమైన ఫీల్డ్లోకి నేను వచ్చాను కాబట్టి అందరూ చెడ్డోళ్ళు ఉంటారని నేను చెప్పాను. ఎందుకంటే నేను చేసిన సినిమా వాళ్ళు అందరూ చెడ్డోళ్ళని నేను అనలేను కాబట్టి. ఓకే. దట్ 10% పీపుల్ వదిలేసేస్తే గుడ్ బ్యాడ్లో బ్యాడే ఎక్కువగా ఉంటుంది. సో న్యాచురల్లీ విత్ కన్సెంట్ అనేది వాళ్ళ కెరియర్ కోసం చూస్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ వితౌట్ కన్సెంట్ అంటే మాధవీలతలాగే అందరూ సినిమా ఇండస్ట్రీలో మిగిలిపోతారు తప్ప స్టార్స్ అవ్వలేదు. ఇది నా స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏడవని ఎవరైనా చేయని ఓ వాళ్ళు అలా చేశారా వీళ్ళు అలా చేశారా అని విత్ కన్సెంట్ కాంప్రమైజ్ అవ్వకపోతే ఇక్కడ ఎవరు స్టార్ హీరోయిన్లు అవ్వలేరు. కాంప్రమైజ్ అవ్వకపోతే మాధవీలతలాగే ఉండిపోతారు అందరూ. ఓకే. దట్స్ ఇట్. ఇది అందరికీ తెలుసు. నిన్నగాక మొన్న కొత్తగా వచ్చే అమ్మాయిలు వాళ్ళంతట వాళ్ళే ప్రిపేర్ అయ్యి కూడా వెళ్తున్నారు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ ఎవరిని హర్ట్ చేసినా కూడా నాకు ఓకే, నేను ఫ్యాక్ట్ నేను ఎక్కి తీసుకోలేను. అగ్గిపుల్ల గీస్తే నిప్పు రాదు, మంట రాదు అనేది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. కాదబ్బా మంట రాదు, అది ఊరికి మంట లాంటిది వస్తుంది కానీ చేయబెట్టినా కాలదు, అదొక ప్లాస్టిక్ లాంటి ఫైర్ లాంటి ఫైర్, బట్ ఇట్స్ నాట్ ఎ ఫైర్ అంటే మాత్రం దట్స్ ఫ్యాక్ట్, అంతే. ఓకే. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వస్తే బాగుంటది, మా బీజేపీ కూడా కొంచెం అట్లుంది అంటున్నారు, అంతేనా? ఎందుకు అంటే నేను ఆనెస్ట్గా మాట్లాడతాను కాబట్టి. మా వాళ్ళందరూ 60 సీట్లు వస్తే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటున్నారు. వస్తే నిజంగా మంచిది. కాకపోతే 2023 అయితే ప్రాక్టికల్గా మాట్లాడితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ మేమంటే టీమ్ స్పిరిట్ కోసం ఖచ్చితంగా ఇన్ని వస్తాయి. ఎందుకంటే ఈ స్పీచ్లు విని కూడా ఓటర్లు ఇన్స్పైర్ అయ్యి ఓ బీజేపీ వస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మనకు కూడా మంచి చేస్తారేమో అనేటటువంటి ఒక నమ్మకాన్ని, ఒక స్పోర్టివ్ స్పిరిట్ని పెంచడం కోసం అలాంటి పాజిటివ్ వర్డ్స్ చెప్తాం. పాజిటివ్ వర్డ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. నెగిటివ్ మాటలు మేము గెలవం అన్నది ఒక నెగిటివ్ కిందకి వస్తుంది. 10 మంది రన్నింగ్ రేస్లో పాల్గొంటే 10 మంది మేము గెలుస్తామనే పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు ఒకళ్ళే గెలుస్తారని. ఆ ఒకరు నేనెందుకు కాకూడదనే పార్టిసిపేట్ చేస్తారు ఎవరైనా. సో బీజేపీ కూడా అంతే. ఆ గెలిచే ఒకరు నేనెందుకు కాకూడదనే ముందుకెళ్తారు. కానీ నేనేం చెప్తాను అంటే బీఆర్ఎస్ గెలిచినా కూడా నాకు పర్వాలేదు పర్సనల్గా. ఓకే. కాంగ్రెస్ మాత్రం గెలవకూడదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం సంకనాకి పోయి మరొక ఆంధ్రప్రదేశ్లో మారే పరిస్థితి అయితే వస్తుంది. ఓకే.